అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిగ్గుల గౌరి. సో మీకు అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటాను. తప్పకుండా మనమైతే ఈ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ లో ప్రేక్షకుల దగ్గరికి వచ్చినాము. సో జనాల్లో ఏం నడుస్తుంది అంటే రాజకీయాల గురించి మాట్లాడదామని వచ్చినాము. సో ఇప్పుడు జగన్ గెలుస్తాడా చంద్రబాబు గెలుస్తాడా అని చెప్పి అందరూ పోటాపోటీగా అందరూ బెట్లు కట్టుకుంటున్నారు. సో ఇప్పుడు సార్ వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు సహదేవ్ రెడ్డి. సార్ ఇప్పుడు జరుగుతున్నవన్నీ మీకు తెలుసు కదా సార్, ఎలక్షన్స్ గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు సార్? నేను అభివృద్ధి అంటే ఏంటి చెప్తున్నాను మీకు అడుగుతున్నా, చెప్పండి తర్వాత చెప్తా. అభివృద్ధి అనేది నేను కాదు సార్, మీరు చెప్పాలి. అభివృద్ధి ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వెనకబడిన ఇది, అందులో అనంతపురం ఇంకా వెనకబడింది. అనంతపురానికి ఇప్పుడు కావాల్సింది ఏమి? ఉచితాల లేక ఉపాధ్య. మనకు ఎంత వెనకబడిన రాష్ట్రం అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ వచ్చింది. కియా ఫ్యాక్టరీకి ఏం అవసరము? నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ, తర్వాత రోడ్డు రవాణా సమస్యలు. అవి ఉంటే బాగుపడుతుంది. ఇప్పుడు 3,000 రూపాయలు ఉచితంతో బాగుపడతాడా? 20,000 రూపాయల జీతంతో ఉపాధితో బాగుపడతాడా? ఇది అభివృద్ధి అంటే. మీరు చెప్పండి, యాదంతా బాగుపడతాడు? నవరత్నాలు అంటే ఏం పూర్తి చేశాడమ్మా? ఎవరైనా బాగుపడినారా? వాళ్ళు తీసుకున్న బాగుపడినారా? కొన్ని చెప్పండి. శవాలతో జీవోత్సవాలతో వ్యాపారం చేసే జగన్ అతను నమ్ముకుంటే వర్తమానం భవిష్యత్తు గాఢాంధకారమే. సో మీరు ఏమంటారు సార్? అంటే జగన్ వేస్ట్ ముఖ్యమంత్రిగా అని చెప్తారా? ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే లేదా మీ డబ్బు తీసుకొచ్చి నేను ఎవరికైనా పంచుతానమ్మా. అది ఎవరైనా మన ఆడవాళ్ళు చేస్తారు. మనకు అభివృద్ధి కావాలా? నువ్వు సంక్షేమం వద్దల్లా. సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమానికి తోడు అభివృద్ధి కూడా ఉండాలి. ఇప్పుడు మూలధనాన్ని తీసుకుపోయి ఉచితాలకు పంచితే ఏం ఉపయోగము? ఇప్పుడు ఉద్యోగాలు లేక యువత ఏం చేస్తుంది? వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతుంది. అదే అక్కడ వాళ్ళు ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు అక్కడ స్థిరపడిపోయి అక్కడే పెళ్లి చేసుకుని పిల్లల కంటే మన జాతీయ సగటుతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో జనాల సంఖ్య అతి గణనంగా తగ్గిపోతుంది. ఇప్పుడు పరిశ్రమలు డెవలప్ అయిపోయి పెట్టుబడులు వచ్చి తర్వాత రోడ్లు రవాణా సంస్థలు తర్వాత ఇవన్నీ డెవలప్ అయితే ఇక్కడ కూడా ఉత్పత్తి పెరగడం వలన జీవనోపాధి మెరుగవడం వలన ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చడం కొనుగోలు పెరుగుతుంది. కొనుగోలు పెరిగితే సేవారంగం ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయితే కానీ పరిశ్రమలు రాకుండా చేసి జనాలను తాగించేసి తిట్టేసి పెట్టుబడులు రాకుండా చేస్తే అది పరిపాలన అంటారా? అభివృద్ధి అంటారా? మీరు చెప్పండి సార్. ఇప్పుడు వాలంటీర్స్ అని 4 లక్షల మందికి జాబ్స్ ఇచ్చారు. అది ఉద్యోగాలు అంటారు. జగన్మోహన్ రెడ్డి సొంత పనులు చేసుకుంటున్నాడు. దానివల్ల ఎవరికి ఉపయోగము? వాళ్ళు ఏం చేస్తారు? ప్రచారానికి ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఉపయోగం ఉంది కానీ ఎక్కువ జగన్ పనులు సొంత పార్టీ పనులు చేసుకుంటారు. పార్టీ ప్రచార కర్తవ్యం చేస్తున్నారు. డోర్ టు డోర్ పోయి వీళ్ళు ఏమంటారు పింఛన్ ఇస్తున్నారు కదా, బియ్యం పంచుతున్నారు కదా. బియ్యం వస్తే వాళ్ళు షాప్ కాడికి తీసుకుంటారు. డబ్బులు వస్తే బ్యాంకులో తీసుకుంటారు, ఎక్కడైనా తీసుకుంటారు. ఎవరు వదులుకోరు. అంత అవసరమా దానికి? ప్రతి ఒక్క ఇంటింటికి బండ్లు పెట్టి తేవలేంత అవసరమా? దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది? మొత్తానికి అంటే ఇతని పరిపాలన బాగలేదని చెప్తున్నారు మీరు. చెత్త అంటే కాదు సార్, అంటే వాళ్ళ నాన్న దేశ సేవ చేసినాడు. వాళ్ళ ఆయన బాగా చేశాడు, అందుకే అతనికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. మరి జగన్ ప్రచారం ఎత్తిపోయింది అంటే వాళ్ళ నాన్న చేసిన పనులు ఇతను చేయలేదంటారా? చేయలేదు. చూస్తున్నారు కదండి బ్రేకింగ్ న్యూస్. సార్ అయితే ఏం చెప్పినాడో నిజంగానే అది నడుస్తూ ఉంది. సో ఇంకొంతమందితో మాట్లాడి ఇంకా ఏం చెప్తారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.